నమస్తే. మనము ప్రతిరోజు చేసే పనిని కష్టపడి కాకుండా ఇష్టపడుతూ తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా, మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం, కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాం. ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడాను మాత్రమే వేయండి, ఇంకేమీ అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి, ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్గా మనము చిటికెలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి, ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి. కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి. ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లైన్ని కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నామనుకోండి, రోజంతా కూడా కుంకుమ అనేది రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్గా కనబడుతుందండి. ఈ వ్యాజ్లైన్ని అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కానీ ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి. డస్ట్బిన్ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్త చాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్కి కొన్ని వాటర్ని వేసి సోప్తో క్లీన్ చేసామనుకోండి, స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు. ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ కవర్లను మనము చెత్త చాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేను ఈ కవర్ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింకులో వేస్టేజ్ అంతా పడుతుంది కదండి, దాన్నంతా కూడా ఈ కవర్లో వేసుకోవడానికి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సింకు కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్గా ఉన్న ఒక 2 సాక్స్లను 2 సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి, దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. బూజు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. దేవుళ్ళను కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి. రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి, ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనము కొన్ని వాటర్ని వేసుకొని, నిమ్ముప్పు అండి అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలా తెల్లగా క్రిస్టల్ మాదిరిగా కనబడుతుంది కదా, దీన్ని ఒక 2-3 టీ స్పూన్స్ వరకు వేసేయండి. దీంట్లోనే మట్టి, రాగి, ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి. కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి. ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి. చూస్తున్నారు కదండి, ఈ రాగి పాత్రల పైన ఇలా మచ్చలు కూడా పోతున్నాయి. ఒక 1 అవర్ అలాగే ఉంచేసే వాటిని మనము చేత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనం ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్గా అయిపోయాయో. ఆ తర్వాత మనకి మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, 20 నుంచి 25 డేస్ వరకు కూడా ఈ రాగి చెంబులు అనేవి అలాగే ఉంటాయి. ఆ తర్వాత మిగతావన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను.
చూశారు కదండి, రాగి కానీ ఇత్తడి మట్టి పాత్రలు ఏవైనా సరేనండి, నేను ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మురికి త్వరగా పోవాలన్నా, ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలాంటి కాటన్ బట్టలు స్టిఫ్గా నీట్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నేనైతే ఇక్కడ ఇలా కాటన్ అన్నీ కూడా వేస్తున్నానండి. అంతేకాకుండా మీరు డైలీ వైజ్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెడ్షీట్స్ని, అలాగే ప్రతిరోజు వేసుకునే పిల్లల స్కూల్ యూనిఫామ్స్, టవాల్స్, షర్ట్స్ ఏవైనా సరేనండి అన్నీ వేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కాటన్స్ అయితే ఇంకా స్టిఫ్గా వస్తాయి. ఇవి కూడా మిగతావి వేసామనుకోండి ఐరన్ చేయాల్సిన పని ఉండదు, మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది. చూసారు కదండి, ఇలా వైట్ కలర్లో ఉన్న షర్ట్స్ని వేసాక మీకు వాషింగ్ మిషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. వాషింగ్ మిషన్లో వేసే ఏ లిక్విడ్ అయినా సరేనండి, నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని వేసాను. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కంఫర్ట్ని కూడా వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ పిండి అండి, అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ పిండితో మనము ఇలా బట్టలకు గంజి వేసామనుకోండి, బట్టలు అనేవి చాలా స్టిఫ్గా నీట్గా ఉంటాయి. అయితే ఈ పిండిని డైరెక్ట్గా వేయకుండా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసి ఈ పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ని డైరెక్ట్గా ఇలా బట్టలలోనైనా లేదా మనము లిక్విడ్ వేసిన దాంట్లోనైనా వేసేయచ్చు. ఇప్పుడు వాషింగ్ మిషన్ని మనము డైలీ వాష్లో పెట్టినా కానీ, కొంతమంది కూల్ వాటర్ హాట్ వాటర్ని వాడతారండి, అలా పెట్టినా సరేనండి. ఇక్కడ నేనైతే డైలీ వాష్లో పెట్టేశానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదండి, కాటన్ బట్టలు అనేవి ఎక్కడ ముడతలు లేకుండా, ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా స్టిఫ్గా ఉంటాయండి. ఇలాంటి థిక్ కలర్స్ వేసినా కూడా రంగు అనేది వెలిసిపోకుండా, అంతే కదండి, మనము ఎలాంటి బట్టలలోనైనా ఇలా కొద్దిగా పిండిని వేసామనుకోండి, బట్టలు అనేవి ముడతలు లేకుండా చాలా నీట్గా స్టిఫ్గా మురికి కూడా లేకుండా ఉంటాయి. ఇక్కడ నేను పిల్లో కవర్లు, బెడ్షీట్స్ అన్నీ వేసాను కదండి. చూస్తున్నారు కదండి, ఎలాంటి బట్టలైనా చాలా నీట్గా వస్తాయి. బట్టలు ఆరేసేటప్పుడు మీకు ఇంకొక చిన్న టిప్ని చెప్తానండి. అపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, లేదా మనము డాబా పైన ఆరబెట్టేటప్పుడు బట్టలను ఇలా తీగలపై ఆరబెడతాం కదండి, త్వరగా బట్టలు అనేవి ఆరబెట్టుకోవాలి అని అంటే ఇలా రెండింటిని కూడా ఒకే సైజులో ఆరబెట్టుకోకుండా పైన దాన్ని కొద్దిగా చిన్నగా, కింది కోన ఇలా పెద్దదిగా ఉండే విధంగా ఆరబెట్టుకున్నాం అనుకోండి, వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి ఇలా చాలా త్వరగా ఆరిపోతాయి. బట్టల మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చామనుకోండి, గాలి అనేది ఈజీగా వెళ్ళి త్వరగా బట్టలు అనేవి ఆరిపోతాయి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.